నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ శ్రీ వైఖానస ఆగమ శాస్త్రానుసారం ఆగమిక ప్రవర శతాధిక ప్రతిష్టాపనాచార్య శ్రీమాన్ బొర్రా వాసుదేవాచార్యులు వారి యాజ్ఞిక ఆధ్వర్యంలో ఋత్విగ్ధ రేణులతో భక్తుల జయ జయ ధ్వానాల నడుమ శ్రీ రాధాకృష్ణ మందిరం ప్రతిష్ఠా మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పంచగవ్యారాధన, పంచగవ్య ప్రోక్షణ, పంచగవ్య ప్రాశన, అజస్ర దీపారాధన, మంగళతోరణ, బుందన, ఋత్విగరణ, ఆచార్య యజమాన దీక్షాధారణ, అంగహోమం, నీరాజన, మంత్రపుష్పాలు, అగ్ని మదనం అత్యంత నియమనిష్టలతో జరిపించారు. ఖమ్మం ఖానాపురం 7వ డివిజన్లో శ్రీ రాధాకృష్ణ మందిరం ప్రతిష్ఠా మహోత్సవం గురించి మార్చి 24న ఉదయం 9:44 దైవజ్ఞులు శుభముహూర్తం నిర్ణయించినట్లు మందిర పునరుద్ధరణ నిర్మాణ సంకల్పకులు గార్లపాటి నాగేశ్వరరావు, లక్ష్మీ దంపతులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు. 22 నుండి 24 వరకు మహోత్సవాలను విజయవంతం చేయాలి అని కోరారు. స్థలదాత పివి శ్రీరాములు, శ్రీదేవి దంపతులు, పాలరాతి విగ్రహాల దాత సరిపూడి సతీష్, రమాదేవి దంపతులు దేవతామూర్తుల ప్రతిష్టకు విరాళాల, కానుకల, ధన కనక వస్తు రూపేణ సహకరించారని తెలిపారు. ఉత్సవ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు ప్రకటించారు. ग्रहाणामचिदानुकूलितावसिद्धिरस्तु प्रथमतः शुक्लां प्रदर्शनं विष्णुं तदवर्णं चतुर्भुजं प्रसन्नपदं ध्यायेतु विष्णुपदान्तरे तदेव लक्ष्मीर्भूतध्रुवास्तो भगवान् इन्द्रस्यामो होमेश्वरनाथः आपदा ममहयो भूयोधरं वर्तमानस्य अद्यब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवाराहकल्पे श्री कृष्ण भगवान అక్షర సంస్కారం చేయండి. తీసుకుంటండి. ఓం అక్షర సంస్కారం చేయండి. తీసుకుంటండి. ఓం
పాలాభిషేకం అంటారు, దాన్నే క్షీర అధివాసం అంటారు. అందరికీ చెప్తూ ఉన్నాం, ఖానాపురం హవేలీయే కాకుండా 7 డివిజన్లు కాకుండా 1 నుంచి మరి ఎన్ని డివిజన్లు ఉన్నాయో అన్ని డివిజన్ల వారు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఇది 7వ డివిజన్ వారికే సంబంధించిందేమో, మరి మాకు ప్రవేశం లేదేమో అనుకోవాల్సిన అవసరం అయితే మీకు లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. రేపు ఉదయం స్వామివారికి ఆవు పాలతో అధివాస కార్యక్రమం. మరి ఆవు పాలంటే పాకెట్ పాలు దొరుకుతున్నాయి తప్ప ఒరిజినల్ పాలంటే అయ్యవారి దగ్గరికి వెళ్లాల్సిందే, సీరయ్య గారి దగ్గరికి, శ్రీనివాసాచార్య గారి దగ్గరికి. మరి వారి దగ్గర అన్ని ఉన్నాయో లేవో కనుక్కోవాలి ఒక్కసారి. కాబట్టి శుద్ధమైనటువంటి ఆవు పాలతో స్వామివారికి అధివాసం. ఆ తర్వాత ఈ ఖానాపురం డివిజన్లో ఉండేటటువంటి ప్రతి ఒక్క మహిళామణి, ఇప్పటికే కొన్ని ఈటీవీ, టీవీ9 ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి. ఏమిటంటే అందరూ కూడా రాగి బిందో ఇతర బిందో ఏదో కొనుక్కోనున్నారని తెలిసింది కొద్దిగా అట్ట భోగట. కాబట్టి మీకు ఉన్నటువంటి బిందె స్టీల్ బిందె కావచ్చు, ఇత్తడి బిందె కావచ్చు, రాగి బిందె కావచ్చు, కాస్త ఉన్న వాళ్ళైతే వెండి బిందె కావచ్చు, అంబానీతో తోడుగే వాళ్ళైతే బంగారం బిందె అయినా పర్వాలేదు. బిందెను మాత్రం శుభ్రంగా కడిగి పసుపు పోసి బొట్టు పెట్టి కంకణం కట్టుకొని తీసుకుని వెళ్ళి పసుపు బావంచాలతో కూడినటువంటి సుడ్డిపిండి తీసుకుని వెళ్ళి ఒక బావి మీద నొలక మంచం వేసి సాఫ్ట్ సోపులు వచ్చినాయి, అవి మనకు అవసరం లేదు.